నమస్కారం. ఇదొక కథ. ఇది ఈ కథ ఈరోజు చెప్పుకుందాం. ఒక గ్రామంలో సాయిబాబా, సుశీల అనేటటువంటి ఇద్దరు భార్యాభర్తలు ఉన్నారు. వారు చాలా పేదరికం అనుభవిస్తున్నారు. సుశీలకు ఒంట్లో బాగాలేకపోవడం వల్ల ఆ ఇద్దరు పట్నం బయలుదేరారనమాట. అప్పుడు అంటే సుశీల వాళ్ళిద్దరూ కూడా ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. ఇద్దరు కూలి పనికి వెళ్ళి చక్కగా ఉన్న డబ్బులు తెచ్చుకొని, వాళ్ళకు ఒక గేదె ఉండేది. ఆ గేదె పాలు పితుక్కుని పక్క వాళ్ళకి అమ్మి చాలా సంతోషంగా ఉండేవారు. అయితే ఒకరోజు హఠాత్తుగా ఒక ఇంటి పని, ఒక బిల్డింగ్ వర్క్కి పనిచేయడానికి వెళ్ళింది సుశీల. అప్పుడు కాలు జారి నిచ్చెన నుంచి కిందకు పడిపోవడం వల్ల ఆమెకు దెబ్బ తగిలింది. ఆ దెబ్బకు సాయిబాబా పాపం చాలా ఖర్చు పెట్టాడు. అయినప్పటికీ అది తగ్గలేకపోవడం వల్ల అప్పుడు ఏమైందంటే, అలాగే బాధపడుతుంది పాపం. డబ్బు ఖర్చు పెడుతున్నా ఖర్చు పెట్టద్దని భర్తతోటి చెప్తుంది. అదే తగ్గుతుందిలేండి, పర్వాలేదని ఏవో అవి ఇవి రాసి ఆ పిండి కట్లు కట్టి అయితే నడుకు అనమాట. అది నడుకు తగిలింది దెబ్బ. దానివల్ల కొంతవరకు అంటే మరీ ఇంత కాదు కానీ నడవగలుగుతుంది. కాకపోతే అది ఆమె చాలా బాధపడుతూ ఉండేదన్నమాట. ఎక్కువ దూరం నడడం కానీ లేకపోతే ఏదైనా. ఈ మధ్య కొంచెం నెమ్మదించినట్టుగా ఆమెకి అనిపించింది. ఏదో అక్కడ ఆయుర్వేదం వైద్యం చేయించడం వల్ల. అప్పుడు అయితే వీళ్ళ ఇద్దరు ఏం చేశారంటే, పట్నంలో ఒక డాక్టర్ గారు వచ్చారని చెప్పి తెలిసి పట్నం బయలుదేరారనమాట. అప్పుడు నడుస్తూ భార్య అంది, ఏమండి, నా జబ్బు కోసం మీరు ఇప్పటికే చాలా ఖర్చు పెట్టేశారు. ఈరోజు మనకు పాలిచ్చే గేదెను కూడా అమ్మేశారు. ఆ డబ్బుతో నాకు వైద్యం చేయించడానికి పట్నం తీసుకెళ్తున్నారు. మీరు గేదెను అమ్మకుండా ఉండవలసిందే అది సుశీల. అప్పుడు సాయిబాబా అన్నాడు, పిచ్చిదానా, గేదెను అమ్మేస్తే మరో గేదెను కొనుక్కోవచ్చు. కానీ మళ్ళీ నీలాంటి గుణవంతురాలైన భార్య మళ్ళీ వస్తుందా? అయినా మనం వెళ్ళబోయేది పెద్ద డాక్టర్ గారు అమెరికా నుంచి వచ్చాడట. నీ జబ్బు పూర్తిగా తగ్గిస్తాడు. నాకు ఆ నమ్మకం ఉంది. మనసులో ఏ ఆలోచనలు పెట్టుకోకుండా ప్రశాంతంగా ఉండు అని చెప్పాడు. ఆ విధంగా భార్యాభర్తలు ఇద్దరు కూడా నెమ్మదిగా నడుస్తున్నారు. సుశీల నడుస్తుంది కానీ పాపం ఆమెకు నా గురించి ఉన్నదంతా అంటే ఒక అరెకరం పొలం కూడా ఉందన్నమాట. ఆ పొలం మీద ముందే కొంత డబ్బు అప్పు తీసుకున్నాడు. ఏమైనా సరే భార్య అంటే అతనికి చాలా ప్రేమ. ఆ ప్రేమ వల్ల భార్యను బ్రతికించుకోవడానికి ఎన్నో కష్టాలు పడుతున్నాడు సాయిబాబా. ఇద్దరు నడుస్తుండగా కొంత దూరం వెళ్ళిన తర్వాత సుశీల కొంచెం నీరసంగా ఉంది కదా, ఒక చోట కొంచెం ఆగి ఒక 10 నిమిషాలు ఆ చెట్ల దగ్గర రెస్ట్ తీసుకొని మళ్ళీ వెళ్దాం అని చెప్పింది. అలాగే కొంచెం ఆగి వెంట తెచ్చుకున్న మంచినీళ్ళు అవేవో కొద్దిగా తినుబండారాలు తెచ్చుకున్నారు. అవి తిని మళ్ళీ బయలుదేరారనమాట. కొంచెం దూరమే అది. అయితే సుశీలకు మాత్రం ఒక బాధ మిగిలిపోయింది. గేదెను అమ్మడం వల్ల ఎంతో ఇబ్బంది, పాలకు ఇబ్బంది ఉండేది కాదు. ఆ పాలు పెరుగు పక్కింటి వాళ్ళకి అమ్మేది. అలాగా ఉండేది. సంవత్సరం చక్కగా గుట్టుగా చేసుకుంటూ వచ్చేదన్నమాట సుశీల. అయితే మరి ఆ బాధ సాయిబాబా అయితే భార్య మీద ఉండేటటువంటి అమితమైన ప్రేమతో ఎట్టి పరిస్థితుల్లో కూడా గేదెలు అవి ఉన్నా లేకున్నా నాకేం పర్వాలేదు, నువ్వు బాగుంటే నాకు అంతే చాలు అనే రకంగా డబ్బంతా బాగా ఆమె ఆ జబ్బు కోసమే ఖర్చు పెట్టాడు. ఖర్చు పెట్టిన తర్వాత ఇప్పుడు ఈ అవకాశం వచ్చింది. పెద్ద డాక్టర్ గారు వచ్చారని చెప్పి తెలియగానే తీసుకెళ్తున్నాడు అనమాట. సరే, ఇద్దరు మళ్ళీ నెమ్మదిగా లేచి బయలుదేరి నెమ్మదిగా నడుస్తున్నారు అనమాట. నడిచేటప్పటికి కొంచెం దూరం నడిచేటప్పటికి సుశీలకు కాలుకి ఏదో తగిలినట్టుగా అనిపించింది. ఏమిటబ్బా అని చెప్పి చూస్తే వంగి తీసి చూసింది. అది పర్స్ అనమాట. చాలా బొద్దుగా ఉందంటే చాలా డబ్బు ఉందన్నమాట అందులో. ఆ డబ్బు నా పర్సు తీసామే. డబ్బు చూసి ఆశ్చర్యపోయి భర్తకు చూపించింది. ఏమంటే ఇది పరిస్థితి, ఇందులో ఎంతో డబ్బు ఉంది, మరి ఈ డబ్బుతో మనం చాలా కాలం హాయిగా జీవించవచ్చు అని చెప్పి అంది. అయితే
ఒకదానికి సుశీల ఆనందంతో భర్త చేతికి ఇచ్చింది. అయితే సాయిబాబా పర్సన్స్ బాగా పరిశీలించాడు, డబ్బు బయటకు తీశాడు. దాంతోపాటు ఒక విజిటింగ్ కార్డు కూడా దొరికింది. అందులో పర్స్ పోగొట్టుకున్న వ్యక్తి అడ్రస్, ఫోన్ నెంబర్ ఉన్నాయి. అతనికి రేపు తిరిగి ఇచ్చేయాలని చెప్పి తీర్మానించుకున్నాడు అనమాట. తీర్మానించుకుని సరే ఇద్దరు నడుస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి, మాకు సపోర్ట్ ఇవ్వండి. వీడియో చివరి వరకు చూసినందుకు సంతోషం. ఇక ముందు ఇలాంటి వీడియోలన్నీ నేను చేయగలను అంచేత. ఎందుకంటే డబ్బు మనకు వస్తే మనం సోమరిపోతులం అయిపోతాం, పని చేయలేము. అంచేత డబ్బు కాదు మనకు కావాల్సింది పని. మనకి చేతికి పని చెప్పేటటువంటి పని కావాలి, కానీ డబ్బు వద్దు అని చెప్పి భార్యకు నచ్చ చెప్పాడు. భార్య కూడా విన్నది.